తెలుగు సినిమాలో కంపు పట్టేసిన కామెడీకి అశ్లీలత కుళ్ళు వ్యవహారం లేకుండా కొత్త పుంతలు తొక్కించారు త్రివిక్రమ్ శ్రీనివాస్. రచయితగా డైరెక్టర్గా ఇలాంటి సినిమా తీసినా కూడా కామెడీ ప్యాటర్న్ మాత్రం అద్భుతంగా మెయింటైన్ చేస్తూ అవసరమైన చోట సీరియస్ సీన్స్ పెట్టి లాస్ట్లో పంచ్ డైలాగ్స్ మిస్ అవ్వకుండా చూసుకుంటారు త్రివిక్రమ్. ఒక గొప్ప రచయితగా ఆయనకి ఉన్న అతిపెద్ద టాలెంట్ అదే. మరి టీవీలలో ఆయన సినిమాలని మళ్ళీ చూడాలని అనిపించే విధంగా తీస్తారు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ తో తీసిన జల్సా, అత్తారింటికి దారేది లాంటి సినిమాల్లో కూడా కావాల్సినంత కామెడీ ఉంటుంది. జల్సా సెకండ్ హాఫ్ లో బ్రహ్మి పవన్ల మధ్య వచ్చే సన్నివేశాలు విపరీతంగా నవ్వు తెప్పిస్తాయి. అయితే ఈసారి మాత్రం త్రివిక్రమ్ కామెడీకి రెండో స్థానమే ఇచ్చినట్లు తెలుస్తోంది. పవన్ త్రివిక్రమ్ కాంబోలో ఓ చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. కాటమరాయుడు సినిమా పూర్తయిన వెంటనే ఈ చిత్రమే పట్టాలెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేసుకుంది. అయితే మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని త్రివిక్రమ్ కామెడీ పంతాలో కాకుండా ఫుల్ లెంత్ సీరియస్ సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట. పంచ్ డైలాగుల చుట్టూ తిరగకుండా కేవలం కథ చుట్టూనే సన్నివేశాలు నడుపుతూ ఓ సీరియస్ విషయాన్ని తెలివిగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు టాక్. అలాగని త్రివిక్రమ్ మాటల్లో పదును తగ్గిందని కాదు, తన పాయింట్ ని ఈసారి కామెడీ యాంగిల్లో కాకుండా సీరియస్ యాంగిల్లో చెప్పాలని అనేది త్రివిక్రమ్ ప్లాన్ అన్నమాట. త్రివిక్రమ్ తన స్టైల్ ఆఫ్ రైటింగ్ నుంచి రూట్ మార్చాలి అని ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఆ సినిమాలో పంచులు మరీ ఓవర్గా లేవు. ఆ స్థానంలో సరదాగా వెళ్లిపోయే డైలాగులు రాశారు ఆయన. ఈసారి కూడా అలాగే కానిద్దాం అనుకుంటున్నారు అని తెలుస్తుంది. అటు పవన్ నటన, ఇటు త్రివిక్రమ్ పెన్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నాయని తెలుస్తోంది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.